హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:30 అయ్యిందండి. నేను ఈరోజు అయితే 5కే లేచాను. మార్నింగ్ ఇంకా 6:30 లోపే పూజ అయితే చేసేసుకున్నాను. ఆల్రెడీ దీపం కూడా కొండెక్కేసింది ఇక్కడ మీరు చూసినట్లయితే. సో నేను ఆఫ్టర్నూన్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. అందుకే ఇంకా మార్నింగ్ కొంచెం త్వరగా లేచాను. 6:30కే పూజ అయిపోయినప్పటికీ కూడా ఇంక ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఆ రోజు ఇంకా బయట నుంచే తెప్పించేసాను. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ వంట చేసి ఇంకా అలా టైం అంతా వేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఉగాదికి ఇంకా హౌస్ కూడా ఒకటి క్లీన్ చేయాలి కదా అన్నట్టుగా ఇంకా సింపుల్గా అయిపోద్దని పప్పు మెంతులు పులుసు పెడదాం అనుకున్నానండి. అదైతే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈలోపు ఆకుకూరలు ఆవిడైతే వచ్చింది. ఇంకా సర్లే పప్పు మెంతులు ఎందుకు, మెంతాకు తీసుకుందాం కదనేసి మెంతుకూర అయితే తీసుకున్నానండి. ఇంకా పప్పు మెంతుకూర అయితే చేస్తున్నాను. పప్పు మెంతు పులుసు చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఉత్తిపప్పు వండుకునే కంటా కూడా పప్పు మెంతి పులుసు పెట్టుకుంటే ఎక్కువ టేస్ట్గా అనిపిస్తుందండి. అది ప్రాసెస్ ఇంతకుముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా సో ఇంట్లో ఒక టమోటా ఉంది. ఇంకా ఒక్క టమోటా వేస్ట్ చేయటం ఎందుకులే అనేసి ఇంకా పప్పులో అయితే వేసేస్తున్నాను. టమోటా కూడా ఉడికిపోయి బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు అయితే వేసేసి ఈ ఆకుకూర అంతా కూడా ఒకసారి బాగా మెదిపేసుకుని బాగా ఉడికిన తర్వాత తాలింపు అయితే వేసేస్తాం కదండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వంట పని ఇలాంటివి కొంచెం సింపుల్గా ఉన్నవి చేసుకున్నట్లయితే మనకి టైం కలిసి వస్తుంది. వంట కూడా సింపుల్గా త్వరగా అయిపోయినట్టుగా అనిపిస్తుందండి. ఇంకా వీటిలోకి అప్పడాలు ఇలాంటివి అయితే ఏమీ ఆపలేదు. ఇంకా గుడ్లు కూడా ఉన్నాయి. ఇంకా ఊరు వెళ్తే మళ్ళీ ఒక 4-5 డేస్ ఉండిపోతాం కదా, ఎగ్స్ అయితే పాడైపోతాయి అన్నట్టుగా ఇంకా ఆమ్లెట్స్ వేసేసుకుందాం అనేసి ఇంకా ఎగ్స్ ఉంటే ఒక 4-5 ఎగ్స్ వరకు ఉన్నాయి. అవైతే ఇంకా ఆమ్లెట్లు అయితే వేసేస్తున్నానండి. పప్పు ఆమ్లెట్ బాగుంటుంది కదా. సో ఎగ్స్ ఏంటోనండి ఉడకబెడితే తెలియటం లేదు, కానీ ఇలా ఆమ్లెట్స్ వేయడానికి ఎగ్ను ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు దాంట్లో రెడ్గా బ్లడ్లా అనిపిస్తుందా అంటే గుడ్లు పాడైపోయినట్టుగా అనిపిస్తుందండి. మనం ఉడకవేయటం వల్ల ఏంటంటే ఒకవేళ పాడైపోయినప్పటికీ కూడా అంతగా తెలీదు. కొంచెం అయితే మరీ ఎక్కువ అనుకోండి, అప్పుడు మనకి ఉడికేసినా కూడా ఒక పక్క అంతా గుడ్డు ఉడకకుండా వాటర్గా అలా అయితే వచ్చేస్తుంది కదా. కానీ ఇంకా వేసవకాలం కదండి, ఇంక ఇప్పుడు ఎగ్స్ బయట అయితే ఉంచకూడదు, ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. బయట ఉంచిన ప్రతి గుడ్డు కూడా పాడైపోతుంది అన్నమాట, ఏంటో తెలియదు కానీ. సో అందుకే ఇంకా ఎక్కువ రోజులు ఎండాకాలం ఎగ్స్ కూడా నిల్వ ఉంచకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే పర్లేదు, కానీ బయట ఉంటే అలా అయిపోతున్నాయండి. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత వంటగది అంతా కూడా చూసారు కదండి, గందరగోళంగా ఉంది. సో ఇంకా కిచెన్ అంతా కూడా చక్కబెట్టి రావాలి. నెక్స్ట్ ఇంకా ఊరికి వెళ్తున్నాను కదా, నెక్స్ట్ ఉగాది కదా, ఉగాదికి ఇక్కడ ఉండం కాబట్టి ఇంకా హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసి తడి పెట్టేసి వెళ్ళినట్లయితే నీట్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా ముందు దివాన్ సెట్ అవన్నీ కూడా 2 డేస్ ముందే మార్చానండి. ఇంకా ఒకసారి వీటిని సర్ది పెట్టేశానంటే నీట్గా ఉంటాయి కదా. మొత్తం బెడ్రూమ్లో బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మార్చేసాను, ఎందుకంటే ఈరోజు మార్నింగే అవ్వదు, ఊరికొకటి వెళ్ళాలి కదా అన్నట్టుగా. ఇవన్నీ చూడడానికి చిన్న చిన్న పనులు అయినప్పటికీ కూడా చాలా టైం పడుతుందండి. అలాగే ఇవన్నీ నేడు నుండి చేసే పనులు అయినప్పటికీ కూడా అలిసిపోయేంత పని కానప్పటికీ కూడా రోజు మొత్తం పని చేసినట్టుగా అనిపిస్తుంది. సో చాలామంది అంటూ ఉంటారు కదా, ఆడవాళ్ళకి ఏంటి ఇంట్లో ఉండి వంట చేసి ఇల్లు చక్కబెట్టుకోవడం, పిల్లలు చూస్తాం అంతే కదా అనేసి. అవి చాలా కష్టంగా అనిపిస్తాయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పనులన్నీ చేస్తూనే చాలామంది జాబులకి వెళ్ళి మగవాళ్ళతో సమానంగా జాబ్ చేసి ఇంటికొచ్చి మళ్ళీ ఇల్లు పిల్లల్ని చక్కబెట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత కష్టమో అనిపిస్తుందండి. మగవాళ్ళకి ఏముంది, బయటికి వెళ్ళి వాళ్ళు కష్టపడి వస్తారు, వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇంట్లో వర్క్ అంటే ఏమీ ఉండదు కదా. కానీ లేడీస్కి అలా కాదు కదండి, బయటికి వెళ్ళి మగవాళ్ళతో సమానంగా వర్క్ చేసి అంటే జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని చక్కబెట్టుకుని వంట చేసి వాళ్ళకి పెట్టి పిల్లల్ని చక్కబెట్టుకోవడం పెద్ద వర్కే కదండి. కానీ మగవాళ్ళకి ఏంటంటే బయట వరకునే ఏ జాబ్కి వెళ్తే అక్కడ వరకు వర్క్ చేసుకోవడం అంతే తప్ప ఇంక ఇంటికి వస్తే మనమే వండి చల్లారేసి పెడతాము. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుందండి, మనమైతే ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లో వర్కే చేసుకుంటాం కదా, అయినా కూడా ఏంటో తీరిక లేనట్టుగా అసలు ఖాళీ లేనట్టుగా రోజంతా ఏదో పని చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ జాబ్ చేసి లేడీస్ ఎలా చేసుకుంటున్నారు, అసలు ఇల్లు చక్కబెట్టుకుని పిల్లలు చక్కబెట్టుకుని మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళు జాబ్ దగ్గర అన్నీ చూసుకుని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చి యథావిధిగా మనం చేసే పనులన్నీ కూడా తప్పవు కదండి. సో నాకు అలాంటి వాళ్ళని చూస్తే
చాలా ముచ్చట అనిపిస్తది. నార్మల్‌గా ఇంట్లో ఉండి మనం ఈ కొంచెం పనికి ఎంతో అలసిపోయాం అనుకుంటామే. బయటికి వెళ్ళి లేడీస్ వర్క్ చేసేవాళ్ళు జాబ్స్ అనే కాదండి. కొంతమంది ఇంటి దగ్గర పనులకి వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఇల్లుని పిల్లల్ని చక్కబెట్టుకొని ఏదో పొట్టకూటి కోసం వేరొక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా తడి పెట్టడం, గిన్నెలు తోమటం అని వర్క్ చేస్తూ ఉంటారు కదా! అసలు వాళ్ళ కలుపన్నది రాదా అనిపిస్తదండి. అలాగే జాబ్స్‌కి వెళ్ళేవాళ్ళు కూడా కొంతమంది పని వాళ్ళని పెట్టుకుంటారు. కొంతమంది పని వాళ్ళతో చేపించుకోవడం ఇష్టం లేని వాళ్ళు కష్టమైనప్పటికీ కూడా వాళ్ళే ఇంట్లో వర్క్ అన్నది చేసుకుంటారు. అంటే ఎదుటి వాళ్ళు చేసే పని నచ్చక ఇప్పుడు నాకులాంటి వాళ్ళకి ఉందనుకోండి, ఓపికున్నా లేకపోయినా నేనే చేసుకోవాలనుకుంటాను. ఎవరైనా హెల్ప్ చేసినప్పటికీ కూడా ఎందుకో నాకు వాళ్ళ పని నచ్చదమాట. సో, అలా కానీ కొంతమందేంటంటే వాళ్ళకి ఓపికుండి చేసుకోగలిగి ఇదున్నప్పటికీ గూడా వాళ్ళు బద్ధకంగా ఏంటోనండి పని వాళ్ళని పెట్టుకొని చేపించుకుంటూ కొంతమందుంటారు. ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు. ఎవరిని మనం అనడానికైతే సరిపోమండి. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి ఓపిక వాళ్ళది. సో, అంటే కొంతమందికి ఎదుటి వాళ్ళు చేసే పని నచ్చక ఓపికున్నా లేకపోయినా వాళ్ళే చేసుకుంటారు నాకులాగా. కొంతమందికి ఏంటంటే చేసుకునే ఓపిక లేకపోవటం వల్ల పని వాళ్ళనైతే పెట్టుకుంటారండి. కొంతమందికి చేసుకునే ఓపిక ఉన్నప్పటికీ కూడా ఒక పనంటే భయం, బద్ధకంతో వాళ్ళు కూడా పని వాళ్ళ చేత అయితే చేయించుకుంటారు. సో, అది కూడా ఒక అందుకు మంచిదేలెండి. ఎందుకంటే ఒకళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వాలంటే ఉత్తిన మనకు మనసు ఒప్పదు. సో, అలా ఏమీ లేని వాళ్ళని ఏదో ఒక పని కింద మన ఇంట్లో ఏదో వర్క్‌కి పెట్టుకొని వాళ్ళకి ఒక రూ. 10 ఇస్తున్నామంటే ఒక కుటుంబానికి ఎంతో కొంత మనం సహాయం చేస్తున్నట్టే కదా! ఉత్తినేం కాదులెండి. వాళ్ళతో మనం పని చేపించుకుంటున్నాము. సో, ఆ పనికి ఎంతో కొంత మనీ అయితే వాళ్ళకిస్తున్నాము. అలా అని ఇదొక్కటే చూసి ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీయే కదా! ఏం చేస్తారు? ఇది ఒక పనేనా అనుకునేవాళ్ళు చాలామందుంటారండి. అలా అనుకుంటే చాలా పొరపాటు. ఈ ఒక్క పనే కాదు. ఇంక మార్నింగ్ లేచామంటే ఈవినింగ్ వరకు కూడా చెయ్యాలే కానీ ఏదో పని అలా ఉంటూనే ఉంటదండి. ఏముంది ఒక హాఫ్ అన్ అవర్ వంట, హాఫ్ అన్ అవర్ ఇల్లు చక్కబెట్టుకోవడం అంతే కదా అంటారండి. వంట కూడా హాఫ్ అన్ అవర్‌లో ఏమీ అయిపోదు. ఏదో మాట వరకుని అలా చెప్పేస్తాం కానీ ఒక్కొక్కసారి వంటింట్లో 2, 3 అవర్స్ అలా నుంచునే ఉంటామండి. ఒంటి కాళ్ళ మీద నుంచున్నట్టుగా. అలాంటిదప్పుడు చాలా కష్టం అనిపిస్తూ ఉంటది. వంట ప్రతిరోజు ఒకటే వండుకోం కదా! ఒక్కొక్క రోజు వెజ్, ఒక్కొక్క రోజు నాన్ వెజ్ వండుకుంటాము. వెజ్ వండినప్పుడు కొంచెం త్వరగా వండేసుకోవచ్చు కానీ నాన్ వెజ్ టైంలో కొంచెం ఎక్కువ టైమే పడుతూ ఉంటది. సో, ఏదైనా సరేనండి పూర్వం రోజులతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంట్లో పనులన్నవి చాలా తక్కువేనండి. ఎందుకంటే మిక్సీలు, గ్రైండర్లు నెక్స్ట్ రైస్ విషయానికే వస్తే అప్పుడైతే దంచుకునేవారంటండి బియ్యం. అంటే ధాన్యాన్ని దంచుకుని రైస్ అయితే వండుకునేవారంట. ఇప్పుడు మనకు అలాంటి శ్రమ లేకుండా బయట నుంచి రైస్ అయితే తెచ్చేసుకుంటున్నాం ఎప్పుడైపోతే అప్పుడు. ఇప్పుడు రైస్ విషయానికే వస్తే రైస్ కుక్కర్లు, నార్మల్ కుక్కర్లు, అలాగే గ్యాస్ పొయ్యిలు, కరెంటు స్టవ్‌లు ఎన్నొచ్చేసాయో వంటకి. అప్పట్లో అయితే ఒక్క కట్టెల పొయ్యేనండి. లేకుంటే ఊక పొయ్యి ఏదో అని చెప్తారు. అవి చాలా తక్కువ మందికేలెండి. కానీ ఎక్కువ మందికి కట్టెల పొయ్యి మీదే వంటండండి. వర్షం వచ్చినప్పుడు ఆ వంట చేసుకోవడానికి కూడా ఇసురుండేది కాదంట. మళ్ళీ ఇంటి లోపడే ఏదో మూలన పెట్టుకు అలా చేసుకోవటం అలా అయితే చేసేవారంట. పుల్లలు, పిడకలు ఇవన్నీ జాగ్రత్త చేసుకుని వర్షానికి నానిపోకుండా చాలా కష్టపడేవారంటండి. అప్పట్లో కష్టం అంటే వాళ్ళదండి నిజంగా. క్షణం తీరుకుండేది కాదంటండి. ఉదయం లేసినప్పుడు కాడ్నించి నైట్ పడుకునేంత వరకు కూడా ఇంకలా పని చేస్తూనే ఉండేవారంటండి. నిజంగా కష్టం అంటే లేడీస్ తప్పుడేనండి. అంటే ఇప్పుడు కూడా కష్టమే. నేను చెప్పేదేంటంటే హౌస్ వైఫ్స్ కింద ఇంట్లో ఉండే వాళ్ళకంటా కూడా బయట ఇంట్లో పని చేసుకు బయటికి వెళ్ళి జాబ్స్ చేసే వాళ్ళకి ఇప్పుడు కూడా కష్టమేలెండి. మనకేంటంటే కొన్ని కొన్ని పనులు కష్టం అనిపించినప్పటికీ కూడా ఇంట్లోనే ఉండి ఏదో టైంలో చేసుకోవచ్చులే అన్న ధీమాతో అలా ఉంటూ ఉంటాం కదా! అప్పట్లో ధాన్యం దంచుకుని రైస్ వండుకోవాలి అంటే ఇప్పుడు తినే ఒక్క పూట కూడా మనం అన్నం తినక్కర్లేదండి. అసలు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకున్న టైం కూడా సరిపోవటం లేదు. కానీ అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా చాలా వినాలనిపిస్తదండి. ఎందుకంటే ఆ రోజులు అన్నవి వాళ్ళు చూసి ఈ రోజుల్లోకొచ్చారు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగింది కదా! ఇదంతా వాళ్ళు చూస్తున్నారు కదా! వాళ్ళు చెప్తారన్నమాట. పూర్వం ఇవేమీ ఉండేవి కాదు. మేము అప్పట్లో ఇంత కష్టపడామని మా అమ్మమ్మ, అమ్మ ఇవన్నీ చెప్తూ ఉంటే నాకనిపిస్తదండి. నిజంగా ఆ రోజులే బాగుండేయేమో కదా అనిపిస్తది. ఎందుకంటే ఇన్ని పనులు చేసుకునే టైం వాళ్ళకుండేది కదా! మనకి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి వండుకు తినడానికే టైం సరిపోవటం లేదు. మరి వాళ్ళకి 24 గంటలే కదా అప్పుడు కూడా. మరి వాళ్ళన్నీ కూడా ఈ దంచుకోవటాలు, రుబ్బుకోవటాలు, పొయ్యి మీద వండుకోవటాలు మరి ఇవన్నీ టైం ఎలా సరిపోయాయి? మనకిప్పుడు చట్నీ చేయాలంటే 2 మినిట్స్‌లో మిక్సీకయితే వేసేస్తున్నాం కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలన్నా కూడా మిక్సీకయితే వేసేస్తున్నాము. అయినా కూడా మనకి వంట చాలా టైం పడుతుందండి. కానీ వాళ్ళు రోటున రుబ్బుకునేవారు, సందుకాలకేసి నూరుకునేవారు. అసలు మరి వాళ్ళు ఎలా చేసేవారో అనిపిస్తదండి. కానీ అప్పట్లో ఏంటంటే ఇంతలా క్లీనింగ్‌లు ఉండేవి కాదండి. మెయిన్ చెప్పాలంటే ఇప్పుడు
మనం క్లీనింగ్ ఎక్కువ పెట్టేసుకుంటున్నాం అనిపిస్తుందండి. అంటే స్టవ్ మీద వంట అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకా ఈ స్టవ్ గట్టంతా కూడా క్లీన్ చేయటం ఇలాంటివి ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో ఏంటంటే పొయ్యి దగ్గరే కూర్చుని ఉల్లిపాయ కట్ చేసేసుకుని అలా తాలింపు పెట్టుకోవటం, ఇంకా మళ్ళీ పొయ్యి తుడుచుకోవటం అలా అయితే ఏమి ఉండేవి కాదు కదా. అలికిడి పొయ్యి ఎప్పుడో నెలకో 2 నెలలకో అలుక్కోవటం ఇలా అయితే ఉండేవారు. హౌసెస్ కూడా పెద్దగా విశాలంగా ఉన్నప్పటికీ కూడా ఇంటి నిండా జనం అయితే ఉండేవారంటండి. ఉమ్మడి కుటుంబాలు కదా, దానివల్ల ఇంట్లో తలకొక పని చేసుకుంటూ పోయేవారంట. ఇప్పుడు మనకు అప్పుడంత పనులు లేనప్పటికీ కూడా ఇప్పుడు జాబ్స్ చేయటం, నెక్స్ట్ ఇంట్లోనే ఏదో ఒక వర్క్ చేసుకోవటం, లేడీస్ కూడా సంపాదించాలి అన్న ఆలోచనలో ఉంటున్నారు కదండి. అప్పుడు వాళ్ళకి అవి కష్టం, ఇప్పుడు వాళ్ళకి ఇవి కష్టం అనిపిస్తుంది నాకైతే. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఆడవాళ్ళు చేసే పనులు చాలా ఉన్నాయండి. మగవాళ్ళతో సమానంగా వెళ్ళి సంపాదిస్తున్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళందరినీ తీసి పాడేన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి పని అయితే కష్టం తగ్గట్టుగా ఉంటుందండి, లేకుండా అయితే ఎవ్వరూ ఉండరు. ఇంక ఇంట్లో వర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా వంటగది క్లీనింగ్ అయితే ఉంది. ఇంకా 1 అవరే టైం ఉంది. ఈలోపు మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేసేసి అంట్లన్నీ కూడా క్లీన్ చేసేయాలి. ఇంకా తడి పెట్టడం అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఊరు వెళ్ళాలి కదండి. ఇంక వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే ట్రైన్ వెళ్ళిపోద్ది కదా అన్నట్టుగా చాలా ఫాస్ట్గా అయితే క్లీన్ చేశానండి. తీరా పోసి మేము వెళ్ళేసరికి ట్రైన్ టైం అయిపోయింది. బార్డర్లో ట్రైన్ వచ్చేస్తుంది అనుకున్నాము. యాప్లో చూస్తే ట్రైన్ అప్పుడే వైజాగ్లో స్టార్ట్ అయిపోయింది అన్నట్టుగా చూపించిందండి. కానీ ఆ రోజు 1.5 అవర్ లేట్లో ఉంది ట్రైను. మరి ఆ యాప్లో ఎలా చూపించిందో మాకు అర్థం అవ్వలేదు. సో మేము వెళ్ళేసరికి అప్పుడే ట్రైన్ దువ్వాడ వదిలేసి వెళ్ళిపోద్దేమో అనుకున్నాము యాప్లో చూసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 1.5 అవర్ లేట్, అంటే 3కి వచ్చిందండి ట్రైన్. ఆ రోజు అయితే మేము 2 అవర్స్ ఇంకా రైల్వే స్టేషన్లోనే అలా వెయిట్ చేసాము. అప్పటికి కూడా ఆ యాప్ ఓపెన్ చేసి చూస్తుంటే ట్రైన్ అనకాపల్లి దాటేసినట్టుగా చూపిస్తుందండి. ఒక పక్క వీళ్ళేమో ఆ రోజు ట్రైన్ లేట్లో ఉంది, ఇంకా వైజాగ్లో కూడా స్టార్ట్ అవ్వలేదనేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. దీని వెనకాల తిరుమల వస్తుందండి, రత్నచల్ వెనకాల తిరుమల ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అయిపోతుంది. తిరుమల కూడా వెళ్ళిపోయింది. తిరుమల వెళ్ళిపోయిన తర్వాత 1/2 అవర్కి వచ్చిందండి. సో ఇంకా ఆ రోజు చాలా టైం అయితే వేస్ట్గా అలా రైల్వే స్టేషన్లోనే కూర్చున్నాము. నేను ఇంకా ఇంత వర్క్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో బట్టలు ఆరేసేసి వెళ్దాం కదా, మా అబ్బాయి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత బట్టలు తీస్తాడు కదా అనుకున్నాను. కానీ ఇంకా బట్టలు ఆరేసే టైం కూడా లేవదండి మిషన్లో తీసి. ఇంకా అలా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక 2 అవర్స్ అలా కూర్చుంటే నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది. అనవసరంగా అంటే ఇంక యాప్లో కరెక్ట్గా చూపించేస్తుంది కదా అనుకున్నామండి. అయినా కూడా మనకు తెలియదు కదా, మనమేమో రైట్ టైంకే వెళ్తాము. అప్పటికి అనిపించింది తిరుమలకి వెళ్దాంలే, తర్వాత ఇంకా కొంచెం వర్క్ ఉంది కదా అనేసి. అయినప్పటికీ కూడా మళ్ళీ తిరుమల అయితే ఈవినింగ్ అయిపోద్ది కదా, ఇదైతే 4:30 ఆ టైంకి వెళ్ళిపోతాం కదా అన్నట్టు రత్నాచల్కే వెళ్ళిపోవాలనుకున్నామండి. సో ఒక్కొక్కసారి అంతే కదా ప్రయాణం, కానీ ఇది కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా అంతే కదా, ఈ యాప్ని నమ్ముకుని కొన్ని సార్లు మనం మోసపోతాం అనిపించిందండి. అంటే వైజాగ్లోనే ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదండి ఆ రోజు. వైజాగ్ నుంచే ట్రైన్ వచ్చేసి 2:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యింది. సో అలాంటిది అంటే దాని రైట్ టైం ప్రకారం ఆ టైంకి మనకి అనకాపల్లి దాటుతూ ఉండాలి, అదైతే చూపించేస్తుందన్నమాట. సో ఆ యాప్ చూసి మోసపోతాం అనిపించిందండి. కానీ మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ పడిపోతాం కదా, అనౌన్స్మెంట్లోనేమో లేట్లో ఉందని చెప్తున్నారు, వేరే ట్రైన్కి చెప్పబోయి ఈ ట్రైన్కి చెప్తున్నారా ఏంటి, మనకి యాప్లో అయితే కరెక్ట్గానే చూపిస్తుంది కదా అనిపించేసిందండి. మళ్ళీ వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకుంటాం కదా, వాళ్ళని అడిగితే లేదండి మామూలుగా చూపిస్తుంది ఒక్కొక్కసారి అంటే. మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసి నెట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే వైజాగ్లో ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేనట్టు చూపించింది అప్పుడు. సో అలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి అనిపించింది. ఇంకా ఇంట్లో వర్క్ అంతా చేసుకుని పరుగుని వెళ్ళి 2 అవర్స్ రైల్వే స్టేషన్లో కూర్చున్నామండి మేమైతే ఆ రోజు. ఈ వీడియో అయితే ఉగాది ముందు రోజు పోస్ట్ చేయాలండి. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కుదరదు. అలాగే దానికి తోడు నాకు 2 GB 1 GB ఏనండి నెట్, అదైతే సరిపోవటం లేదు. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 2 డేస్ అలా తిరుగుతూనే ఉండి ఎప్పుడుకో పోస్ట్ అవుతుందండి. సో అందువల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. సో షార్ట్ వీడియోస్ కూడా అందుకే పెట్టడం లేదు, నెట్ సరిపోవటం లేదు. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.